శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం తత్సత్. ధ్యాన శ్లోకం అందరం కలిసి చదువుతాం. మొదటి శ్లోకం. సచ్చిదానందకందాయ జగదంకురహేతవే సదోదితాయ పూర్ణాయ నమోనంతాయ విష్ణవే. సమ్యక్ ఆచారం సదాచారం. సదా ఆచార సదాచారం. సమ్యక్ ఆచారం ఈ పదాన్ని భగవంతుడు భగవద్గీతలో వాడాడు. సమాచర అర్జునుడికి చెప్తాడు. సమాచర అంటే సమ్యక్ ఆచర, సరిగ్గా చెయ్యి, ఆలోచించి చెయ్యి, ఏది చేయాలో అది చెయ్యి. నేను చెప్పానని కాదు, నీకు తెలియాలి కదా. శాస్త్రం చెప్పిందని కాదు, నీకు నీ హృదయంలో మనసు ఒప్పుకోవాలిగా. మన బుద్ధి లోపల కాన్ఫ్లిక్ట్ అవ్వకూడదు, అంటే కన్ఫ్యూజన్ రాకూడదు, సందేహం ఉండకూడదు. అలా సందేహంతో కాన్ఫ్లిక్ట్ తోటి ఉంటే ఆ మనస్సుని మిథ్యాచార అని చెప్పి భగవంతుడు పేరు కూడా పెట్టాడు. దాన్ని హిపోక్రేట్ అంటారు ఇంగ్లీష్లో. బయట ఒక రకంగా ఉంటాం, నవ్వుతుంటాం, చేస్తుంటాం, కానీ లోపల వేరే రకంగా ఉంటాం. ఇంగ్లీష్లో కాన్ఫ్లిక్ట్ పర్సనాలిటీ, కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీ. సదాచారం ఆచరించేవాడు సదా సమ్యక్ సత్తుని అనుసరించేవాడు. వాడి కోసం ఈ సదాచారం చెప్పబడుతున్నది. ఈరోజు ఉదయం క్లాస్లో ఉంది 4వ శ్లోకాన్ని చూస్తున్నాం. దాంట్లో చివరి 2 పదాలు చెప్పాలి. 4వ శ్లోకాన్ని తిరిగి చెప్పండి విని. అన్వయ వ్యతిరేకాభ్యాం జాగ్రత్ స్వప్న సుషుప్తిషు యదేకం కేవలం జ్ఞానం తదేవాహం పరం బృహత్. తదేవాస్మి. ఓకే, 2 కరెక్టే. నా పుస్తకంలో అట్లా ఉంది, మీకు ఇచ్చిన జిరాక్స్ అట్లా ఉంది. అప్పుడప్పుడు పాఠ భేదాలు అక్కడక్కడ వస్తుంటాయి. మహాభారతంలో, రామాయణంలో, భాగవతంలో కూడా పాఠ భేదాలు ఉన్నాయి. భగవద్గీతలో కూడా ఒక ఎక్స్ట్రా శ్లోకం ఉందంటారు ఒకడు, ఇంకోళ్ళేమో లేదంటారు. పర్వాలేదు, ఉన్నవన్నీ చదువుతాం, లేని వదిలేస్తాం. కాన్ఫ్లిక్ట్ లేదుగా మనకు. అన్వయ వ్యతిరేకం అంటే ఏమిటని పొద్దున విచారణ చేశాం, చెప్పాను. ఇది ఉంటే అది ఉంటుందండి, ఇది లేకపోతే అది ఉండదు. ఇప్పుడు ఇది అది అని చెప్పేటప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ఇది ఉంటే అది ఉంటుంది. అప్పుడు న్యాచురల్లీ ఇది లేకపోతే ఇది ఉండదు, ఇది ఉంటే ఇది ఉంటుంది.
అట్లా ఒకటి మీద ఒకటి ఆధారపడి ఉన్నాయా అంటే ఈ సత్యం విషయంలో, బ్రహ్మం విషయంలో ఇక్కడ మళ్ళీ చూడాలి. ఇది బ్రహ్మం. ఓకే, ఇది బ్రహ్మం. బ్రహ్మం చిన్నదిగా ఉంది. సరే, ఇటు పెట్టుకుంటాను. బ్రహ్మం ఉంటే జగత్తు ఉంటుంది. అప్పుడు సార్ జగత్తు ఉంటే అప్పుడు బ్రహ్మం ఉంటుందా? ఎందుకంటే ఇది దాని మీద ఆధారపడింది, అది దీని మీద ఆధారపడింది అని చెప్పకూడదు. జగత్తు లేకపోయినా బ్రహ్మం ఉంటుంది, బ్రహ్మం ఉంటాడు. ఉంటుంది. అర్థమైందా? సో అన్వయం అంటే ఇది ఉంటే అది ఉంటుంది. పొద్దున ఏం చెప్పాను? మెలకు ఉన్నప్పుడు జాగ్రత్త లేదు, జాగ్రత్త ఉన్నప్పుడు కల లేదు, కల ఉన్నప్పుడు స్వప్నం లేదు, స్వప్నం నిద్రలు ఈ రెండూ లేవు. అప్పుడు అన్వయించుకోవాలి, కొన్నిటిని వ్యతిరేకించుకోవాలి. ఇది ఉంటేనే అది పొద్దున కొన్నిసార్లు పొద్దున అంటే 11:30 క్లాస్లో చెప్పానా, 9:30 క్లాస్లో చెప్పానా అని సందేహం వస్తాయి. పర్వాలేదు, మీ అనండి, కొత్తగా తెలుసుకోండి. ఓకే, సో ఏది ఉంటే అది ఉంటుందో, అది లేకపోయినా ఇది ఉంటుందో, అలా అర్థం చేసుకోవాలి. అన్వయ వ్యతిరేకం. అప్పుడు ఏం చెప్పా? 3 అవస్థలు లేకపోయినా కూడా అసలు అవి వస్తుంటాయి, పోతుంటాయి, కానీ సాక్షి అయిన నేను ఎప్పుడు ఉంటూనే ఉంటాను. అన్వయ వ్యతిరేకములని ఈ యొక్క ప్రక్రియ చేత మనం ఆ జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల 3 మారుతున్నా కూడా ఏది మారకుండా ఉంటున్నదో ఆ ఒకటైనటువంటి కేవలమైనటువంటి శుద్ధ జ్ఞానం. కేవలానికి పొద్దున అర్థం చెప్పాను. సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం కేవలం. అది పరం అంటే సుప్రీం, పరం, ఉన్నతమైనది, గొప్పదైనది. ఇంకా దానికంటే గొప్పది ఏమైనా ఉందా? లేదు. దాని తర్వాత ఏమైనా ఉందా? లేదు. ఇంకా తర్వాత దానికంటే అనేది చెప్పేందుకు ఏమి లేనిదేదో అది పరమండి. అందుకనే పరావిద్య అంటుంది ముండకోపనిషత్తు. దాని తర్వాత ఏవేవైతే మనకు ఇంద్రియములకు గోచరమవుతున్నాయో, బుద్ధికి గోచరమవుతున్నాయో అవన్నీ అపరావిద్యలు. శంకరాచార్యులు వారు అక్కడ భాష్యం రాసేటప్పుడు అపరావిద్య = అవిద్య అనే రాసేశారు. అంటే మనం చదివిన చదువులోనే చూసారా, మనం పొందిన డిగ్రీలోనే చూసారా, అవన్నీ అవిద్యలు. సో విద్య అనేటువంటిది ఒకే ఒక విద్య, అది బ్రహ్మ విద్య, అది పూర్ణ విద్య, అది సద్విద్య. ఛాందోగ్యోపనిషత్తులో సద్విద్య అని వస్తుంది ఒక కాండం. కాబట్టి ఏకం కేవలం జ్ఞానం. అదే బృహత్ పరం. పరం అని చెప్పి మరలా అది ఎంత పెద్దదంటే పెద్దవాటన్నింటిలో కంటే పెద్దది. బృహత్. అసలు బ్రహ్మం అనే పదమే అట్లా వచ్చింది. బృహత్మత్వాత్ ఇది బ్రహ్మ. పెద్దవాటి అన్నిటికంటే పెద్దది. ఇంక దానికంటే ఏదో పెద్దదనేది, పైన అనేది, మించి అనేది చెప్పేందుకు లేదో అది బృహత్. అందుకని దాన్ని బ్రహ్మం అన్నారు. బిగ్గర్ దాన్ ద బిగ్గెస్ట్ అని ఇంగ్లీష్లో. సో పరం అండ్ తద్ అని చెప్పేసి ఇప్పుడు ఏమంటారు ఇంతకీ? అది నేనే. అయిపోయింది సినిమా. ఇన్ని చెప్తున్నారు. నిన్న మాట్లాడారు, పొద్దున మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇంకా 5 రోజులు మాట్లాడతారు. ఏం మాట్లాడినా కూడా సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి? నేను, నా గురించి.
అన్నీ నా గురించి. ఒక శ్లోకంలో చెప్పబడింది, వేదే రామాయణే చైవ పురాణే భారతే తథా ఆదావంతే చ మధ్యే చ హరి సర్వత్ర గీయతే. వేద, రామాయణ, భారతం, భాగవతం, ఇతిహాసం, అది ఇది అన్ని శాస్త్రాలు ఎన్నున్నాయో అన్నిటిలో అసలు ఏంటండి విషయం? మొదట, మధ్యలో, చివర అవి మాట్లాడేది ఒకే ఒక విషయం, హరిని గురించి మాట్లాడతాయి అని చెప్పి ఆ శ్లోకం. హరి అని చెప్పగానే మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మాకు హరి ఇష్టం లేదండి, మాకు శివుడే. మేము శైవులం. ఓ మీరు వైష్ణవులా, అందుకని హరి అంటున్నారా అని అనుకుంటాడు. బాబు అది కాదు, హరి అంటే పదం అర్థం తెలుసా నీకు? ఆ 4 చేతులున్న, ఆ వైకుంఠంలో ఉన్న, ఆ పాల సముద్రంలో ఆయనని గురించి మేము చెప్పట్లేదు. హరతి రిపుహు ఇతి హరిహి. ఎవరు పాపములను తొలగిస్తాడో, ఏది అజ్ఞానమును తొలగిస్తుందో అది హరి, అతడు హరి. హరతి రిపుహు. అట్లా అర్థం చేసుకోవాలి. సో పరం బృహత్, అది తద్ అహమేవ, అది నేనే. అది అస్మి అన్నా కూడా అదే, మీ పుస్తకాల్లో అస్మి. ఐ యామ్ దట్. మహావాక్యం వచ్చేసింది చూసారా? ఈ అహం బ్రహ్మాస్మి మహావాక్యం. ఇంగ్లీష్లో చెప్తే ఐ యామ్ దట్, అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు గురువుగారు మొదట తత్వమసి అని చెప్పిన తర్వాత అది బాగా విని అర్థం చేసుకున్న తర్వాత ఒక మహావాక్యం ఏంటంటే, గురువుగారు మొదట నువ్వే అది, లేక అది నువ్వే, అది నువ్వు ఒకటే. తత్ త్వము, అది నువ్వు, అసి ఒకటే. యు ఆర్ దట్ అండి ఇంగ్లీష్లో. అంటే ఇతడు ఇంకా ఆలోచించి మననం చేసి నిధిధ్యాసనం చేసుకొని అర్థం చేసుకున్న తర్వాత ఒకరోజు ఖచ్చితంగా సందేహం లేకుండా, వితౌట్ ఎనీ డౌట్, అహం బ్రహ్మాస్మి. గురువుగారు తత్వమసి అని చెప్తే మళ్ళీ అదే గురుగారి దగ్గర తత్వమసి అని చెప్పకూడదు. ఆయన అదే నువ్వంటే అదే మీరండి అట్లా చెప్పడానికి కాదు. అది ఓ అది నేనే, అది నేనే అని నేనే తెలుసుకున్నాను. అది డిక్లరేషన్ ఇక్కడ మహావాక్యం. కైవల్యోపనిషత్తులో అలాగే వస్తుంది. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయం అహం అస్మి. అది నేనే అని చెప్పి ఇక్కడ చక్కగా ఏ పద్ధతిలో మనం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి, నేను అదేనని తెలుసుకోవాలంటే అన్వయ వ్యతిరేకాల ద్వారా ఈ పద్ధతి ద్వారా తెలుసుకో అని చెప్పారు. ఆ తర్వాత 5వ శ్లోకం, ఏదైనా సందేహం ఉంటే ఒక పదం కానీ అర్థం కానిది మధ్యలో అడగకుండా సత్సంగం అయిన తర్వాత అడగచ్చు. అందుకనే నేను సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్ళిపోతుంటాను. సత్సంగంలో ఇది ఎప్పుడే ఒక పద్ధతి, నియమం. ఆ తర్వాత దీన్ని మరొక విధంగా చెప్తాను, అర్థమైంది మీకు అందరికీ. కారణం లేకుండా కార్యం రాదు, కారణం లేకుండా కార్యం రాదు. ఫ్యాన్ అనే కారణం లేకుండా అని శబ్దం రాదు. అది అక్కడ ఏదో కారణం ఉంది, అది తిరుగుతున్నది, శబ్దం వస్తున్నది.
అప్పుడు శబ్దం లేదనుకోండి, ఫ్యాన్ లేదా? ఫ్యాన్ ఉంటుంది. అంటే కారణం వలన కార్యం ఉంటుంది, కానీ కార్యం లేకుండా కూడా కారణం ఉంటుంది. ఇలా కార్యం లేకుండా కారణం ఉంటే దాన్నేమో వ్యతిరేకం అంటాం. కారణం ఉంది, దానివల్ల కార్యం వచ్చిందంటే అన్వయం అంటాం. కానీ ఇది లేకపోయినా అది ఉంటుంది. సరే, ఆ తర్వాత శ్లోకం 5. జ్ఞానాజ్ఞానవిలాసోయం జ్ఞానాజ్ఞానే చ పశ్యతి జ్ఞానాజ్ఞానే పరిత్యజ్య జ్ఞానమేవావశిష్యతే. కొంచెం కన్ఫ్యూజ్ చేసే శ్లోకం. ఏంటి సార్ అన్నిసార్లు వచ్చింది అదే పదం? ఆల్మోస్ట్ 3 సార్లు, మళ్ళీ కూడా చివరి వరుసలో జ్ఞానం. జ్ఞాన, ఇక్కడ అజ్ఞాన, అది విడదీసి చదువుకుంటే ఎవరు ఇప్పుడు పైన శ్లోకంలో అది నేనే అని చెప్పి తెలుసుకున్నాడో, ఎలా తెలుసుకున్నాడు, ఏ విధంగా తెలుసుకున్నాడు అంటే జ్ఞాన అజ్ఞానే. అంటే ఇక్కడ జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం అని చెప్పట్లేదు. మామూలుగా బుద్ధికి ఉన్నటువంటి తెలుసు తెలియదు అనేటువంటివి 2 ఉన్నాయి కదా. ఈ తెలుసు అనేదేమో జ్ఞానం, నాకు తెలియదు అనేదేమో అజ్ఞానం. పారమార్థిక దృష్టిలో చెప్పట్లేదు ఇప్పుడు. ఇక్కడ మొదట మనం అర్థం చేసుకోవడం కోసం, సహజంగా లోకంలో బుద్ధి అనేది ఉన్నది వాడికి బుద్ధిలో కొన్ని తెలుస్తున్నాయి, కొన్ని తెలియట్లేదు కదా. నాకు జపనీస్ భాష తెలియదు, అది నాకు తెలియదని నాకు తెలుసు. నాకు తెలుసు జపనీస్ భాష, అది కూడా నాకు తెలుసు. నాకు తెలుసు అని నాకు తెలుసు, నాకు తెలియదని కూడా నాకు తెలుసు. ఇది ఈ విషయం దగ్గర జ్ఞాన అజ్ఞానే అంటే నాలెడ్జ్ అండ్ ఇగ్నోరెన్స్ అంటాం. కానీ ఏ నాలెడ్జ్, ఏ ఇగ్నోరెన్స్? బ్రహ్మం గురించి కాదు ఇక్కడ. సహజంగా మనకి ఎన్నో తెలియవు. ఆ తెలియదు అనేది నీకు ఎట్లా తెలిసింది? అదేంటి అట్లా అడుగుతారు? నాకు తెలియదని నాకు తెలుసండి. ఎలా తెలిసిందే? నీకు తెలియదని తెలుసుకోవాలంటే అది తెలుసుకుంటూ ఉన్నటువంటి ఆ జ్ఞానం ఒకటి అట్లా ఉండాలి కదా, మారకుండా. కాబట్టి తెలుసు తెలియదని ఈ జ్ఞాన అజ్ఞానాలకి మించి వేరుగా ఏది ఉన్నదో అని అర్థం చెప్పబోతున్నారు. అది కోసం. అండ్ అయం జ్ఞాన అజ్ఞాన విలాస, ఈ తెలుసు తెలియదనే ఈ విషయం, ఈ ఆట, విలాసం అంటే ఆట, గేమ్, స్పోర్ట్. అర్థమైందా? విలాసం అంటే వేరే నివాసం అని కూడా అంటుంటారు. లక్ష్మీ విలాస్ హోటల్కి పేరే. విలాసం అంటే మరొక అర్థం ఆట, ఆట లాంటిది. ఏం చెప్తాం సహజంగా, భగవంతుడికి ఈ సృష్టి అనేటువంటిది ఒక ఆట. ఆయన దీన్నంతా ఆయనకి ఒక ఆట లాంటిది, ఆడుకుంటున్నాడు ఆయన అంటాం భక్తిలో చెప్పేటప్పుడు. సో జ్ఞాన అజ్ఞాన విలాస, ఈ తెలుసు తెలియదు అనేటువంటి ఈ విషయం ఉందే, ఇది ఎలా జరుగుతున్నదంటే, విలాసం అంటే ఏం చెప్పాలంటే మాయ యొక్క ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మం ఏమి చేయడు, బ్రహ్మమే నిజంగా ఆడుకోవట్లేదు.
కానీ అప్పుడప్పుడు అంటుంటాం, బ్రహ్మం కూడా ఆడుకుంటున్నాడంటే అప్పుడు ఆయన కర్త అయిపోతాడు. జ్ఞానం, శుద్ధ జ్ఞానం అది ఏం చెయ్యదనేది అంటున్నాం. వికారాలు లేవు, అకర్త, అభోక్త, నిర్వికార, నిర్వికల్ప, నిరంజన, నిర్విశేష. అప్పుడు మరి విలాసం అని స్పోర్ట్ ఎవరిది అంటారు? మాయది. మాయ అనేటువంటి ఒక శక్తి మధ్యలో ఏమి ఆడుతున్నది? ఆ ఆటను సహజంగా ఇక్కడ జ్ఞానజ్ఞానం అన్నాం. ఇంకా చెప్పాలంటే ఆవరణ విక్షేపం, ఇంగ్లీష్లో చెప్పండి ప్రొజెక్షన్ అండ్ వీలింగ్. లైక్ వీలింగ్ పవర్ మొదట ఆవరించింది, ఆవరించిన తర్వాత విక్షేపం చెందుతుంది. ఈ ఆవరణ విక్షేపం అంటే మొదట ఉన్నది ఏమిటో అది తెలియలేదు. తాడును చూసి మసక చీకటిలో పాము అనుకున్నాను. మసక చీకటి ఉంది కాబట్టి సరిగ్గా తెలియలేదు. అది కూడా ఇట్లా వంకర వంకరగా పడి ఉన్నది కాబట్టి వెంటనే ఏమైంది? ఉన్నది తాడు, కానీ నాకు ఆ చీకటి అనేది ఆవరించున్నందువలన నా కళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ దాన్ని సరిగ్గా వెంటనే తెలుసుకోలేక ఆ ఆవరణ చేత తెలుసుకోకపోతే నష్టమే లేదు, కానీ తప్పుగా తెలుసుకుంది. ఆ తప్పుగా తెలుసుకోవడానికి పేరు విక్షేపం. మా గురువు గారు చెప్తుంటారు, ఇంగ్లీష్లో చెప్తా అర్థమవుతుంది, తర్వాత తెలుగు కూడా తెలుస్తుంది. ఇప్పుడు కళ్ళు ఉన్నాయండి, ఇంద్రియాలన్నీ ఉన్నాయి. కళ్ళు తెరిస్తే అన్నీ కనపడుతున్నాయి. దేవుడు కనపడతాడు, దయ్యం కూడా కనపడుతుంది. అంటే దయ్యం అంటే ఊహించుకుంటారు కదా, దయ్యం ఉందని భయపడే వాళ్ళకి ఏంటి? వాళ్ళకి ఏదో కనపడింది. వాడికి పోస్టును చూసి గోస్ట్ అనుకున్నాడు. పోస్ట్ మ్యాన్ పోస్ట్ కాదండి, స్తంభాన్ని చూసి గోస్ట్ అనుకున్నాడు కదా. అనుకుంటాం, అనుకున్న తర్వాత భయపడిపోతాడు, పరిగెట్టిపోతాడు. ఇదే సరే. ఇప్పుడు పాము తాడు ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా. తాడును చూశాడు, వెంటనే భయం వచ్చేసింది, గుండె వేగం పెరిగిపోయింది, గాలి వేగం పెరిగిపోయింది, చెమటలు పట్టేసినాయి. అరిశాడు, అందరినీ పిలిచాడు, లైట్ తేండి అన్నాడు, కర్ర తేండి అన్నాడు, అన్నీ చేస్తాడు. ఇవన్నీ విక్షేపం. ఒక ఆవరణ చేత విక్షేపం ఏర్పడింది. అంటే డిస్ట్రాక్షన్ అనేక రకాలు. ఒక మనిషిని చూస్తాం, ఊహించుకుంటాం, మంచివాడు చెడ్డవాడు అని ఏంటేంటో కల్పన చేస్తాం. మనం ఐ థింక్ అంటుంటాం కదా. ఎందుకు? ఎవరు నిన్ను ఆలోచించమన్నారు? ఐ థింక్ హీజ్ ఎ బ్యాడ్ పర్సన్, అతడు చెడ్డవాడు అనుకుంటున్నా. ఎవరు అనుకోమన్నారు? అనుకున్నావు కదా, నువ్వు బాధపడతావు, ఇంకా అప్పుడంతా ఇంకా భయపడుతుంటావు. ఈ ఊహించటం ఇమాజినేషన్ అంటాం. దీనికి అంతు లేదండి. ఈ లోకంలో వచ్చే అన్ని మానసిక వ్యాధులు, ఈ కష్టాలు, అన్నిటికీ బాధలకి అనవసరమైన ఇమాజినేషన్, ఊహ. ఈ ఊహాలోకంలో ఉన్నప్పుడు వాడు ఆ మనసు వాడిని కష్టపెడుతూనే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకు ఊహించాలి నువ్వు? ఊరికినే ఊహిస్తుంటుంది. అందుకే నా మనసు నేను చెప్పింది వింటం లేదండి. నా మనసు చాలా కష్టపెడుతున్నది, నన్ను బాధ పెడుతున్నది అంటుంటాం. ఎవరిది మనస్సు? నీది. గురువుగారి దగ్గరికి వచ్చి నా మనస్సు సరిగ్గా లేదండి, ఏదైనా కొంచెం చెప్పండి. నీ మనస్సు గురించి నీకు తెలియదు, నీది కదా. నాదే, కానీ నా కంట్రోల్ లేదంటాడు. చాలా తప్పు కదా అది. నీదైనప్పుడు నీ కంట్రోల్ లేకుండా ఎట్లా ఉంటుంది? అట్లాగే శరీరాన్ని గురించి కూడా మనకు చాలా మన కంట్రోల్లో లేవు. యాక్చువల్గా లోపల పనిచేసేవని మనకేం తెలియవు. వాటికి మనం స్విచ్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ చేయట్లేదు. మనం వెయ్యి ఆఫ్ అంటే అంతే గతి, మర్చిపోతాం. గుండె స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయాను ఇవాళ. అయ్యే 3:30 క్లాస్కి వెళ్ళి గుండె స్విచ్ ఆన్ చేయి. అందుకని ఈ గొడవ లేకుండా ఉండాలని ఆయన అన్నిటినీ సూపర్ కంట్రోల్లో పెట్టేశాడు.
ఇక్కడేదో మనం వచ్చి నేను నడుపుతున్నాను, నేను చేస్తున్నాను, నేను అనుకుంటుంటాం. నేనే అనుకున్నాను, ఇప్పుడు ఆకలైంది తినాలని నడిచి వెళ్తున్నాను అనుకున్నా నేనే. కానీ ఆకలి అనేది ఎట్లా పుట్టింది లోపల? నువ్వు పుట్టించావా? అది ప్రకృతి. అందుకని మన చేతిలో కంట్రోల్ ఉన్నాయని మేము అనుకోకూడదు. మన చేతిలో ఆ మనస్సుని కంట్రోల్ చేయొచ్చు. ఈ మనసు చేసే ఊహని స్టాప్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ విలాసం అంటే ఈ పాము కథ అర్థమైందా? మధ్యలో వదిలేయలే, చెప్పేశా. ఆ తాడు చూశాడు, ఇంక తర్వాత పాము అనుకున్నాడు. అది విక్షేపం అంతా. నువ్వు అది పాము తాడే అది తెలుసుంటే అనుకుండేవాడివి కాదు. అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ జ్ఞాన అజ్ఞానం అనే ఇది ఉంది చూసావా, బుద్ధిలో ఏర్పడేటువంటి ఈ రకమైన ఒక గేమ్ ఆట, ఇది మాయ చేస్తుందని ఇక్కడ ఏం చెప్పలేదు ఆయన. విలాసం అంటేనే అది మాయ యొక్క పని అని గుర్తుంచుకోవాలి. అర్థందా? ఈ ఆవరణం అవ్వటం, అప్పుడు తర్వాత విక్షేపం అవ్వటం అనేటువంటిది అది మాయ యొక్క పని అది. కానీ నేను కొంచెం మాయకు అతీతుడైనటువంటి సాక్షి శుద్ధ జ్ఞాన నేనని కనుక గుర్తుంచుకున్నావంటే నువ్వు మాయలో పడవు. వాడు మాయలో పడిపోయాడండి అంటాడు. దీన్ని చెప్తానని మా గురువుగారు ఏం చెప్తారని, ఇంగ్లీష్లో ఏమంటారంటే, కళ్ళు చెవులు ముక్కు ఇవన్నీ పనిచేస్తున్నప్పుడు అన్నీ తెలుస్తుంటాయి. తెలియని దాన్ని ఏమంటారంటే పర్సెప్షన్ అంటాం ఇంగ్లీష్లో. కళ్ళున్నాయి, తెరిస్తే కనపడతాయి. మనం దయ్యం దగ్గర నుంచి అటు వెళ్ళాం, అట్లా వెళ్ళి ఇటు వచ్చాను నేను. పర్సెప్షన్ అంటే కళ్ళున్నాయి, ముక్కు పనిచేస్తున్నది, వాసనలు తెలుస్తాయి, దుర్గంధం తెలుస్తుంది, సుగంధం తెలుస్తుంది. మంచి చక్కగా అక్కడ ఏదైనా వడలు అవన్నీ వేస్తున్నారంటే పూరీలు వెంటనే వాసన వస్తుంది దానికి. దాన్ని పర్సెప్షన్ అంటాం. తెలుసు, గమనిస్తున్నది, గుర్తిస్తున్నది, దాని పని అది. ఆ తర్వాత ప్రొజెక్షన్ చేస్తాం చూసారా, అది ప్రాబ్లం. ప్రొజెక్షన్ అంటే ఇప్పుడు ఆ వడ నాకు దొరికితే బాగుండు, ఆకలి అయ్యే టైం, టీతో పాటు వడ కూడా ఇవ్వచ్చుగా వాళ్ళు. టీ ఒకటే ఇచ్చారు. దాంట్లో ఏం ఉల్లిపాయలు, అసలు కారం చాలా తక్కువ ఉందేంటి ఇక్కడ ఆశ్రమంలో. నాకు అమ్మకైతే అది ఎక్కువే. వాటన్నిటిని కడుక్కొని తగ్గించి వాటిలో ఏదో కలుపుకొని తింటాం, అంత కూడా తినాం. మీకు మరి అలవాటైన వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి కొంచెం ఊరగాయ పెడుతున్నారులేండి అక్కడ. మేము తాకనే మొత్తానికి. ఇంకా తర్వాత ఇంకో కొంచెం కారం వేస్తే బాగుంటుంది అంటాం. ఇంకొకడేమో నేను తగ్గిస్తే బాగుంది అంటున్నాను, మీకు కావాలంటున్నారు. ఇట్లా ఒకళ్ళు రకరకాల ఊరగాయలు పెట్టచ్చు కదా, 3 సార్లు కాఫీ ఇవ్వచ్చు కదా. ప్రొజెక్షన్ చూసారా, మైండ్ ఇంకా లిమిట్ లేదు దానికి, ఇట్లా పోతుంటుంది. పర్సెప్షన్లో ప్రాబ్లం లేదు, ప్రొజెక్షన్లో నథింగ్ బట్ ద ప్రాబ్లం. అందుకని ఈ ప్రొజెక్షన్ని కంట్రోల్ చేయాలి. పర్సెప్షన్ ఓకే, కళ్ళు ఉన్నంతసేపు లోకాన్ని చూస్తాం, చూడు అంతే, కళ్ళు వాటి పని అవి చూస్తాయి. కానీ ఆ తర్వాత జరిగే ప్రొజెక్షన్ అంతా మనస్సు కల్పించుకుంటున్నది, దాన్ని అరెస్ట్ చేయాలి. ఊహా కల్పన ఇవన్నీ దేని గురించి, ఎవరి గురించి, అది మనసు యొక్క పని. కాబట్టి జ్ఞాన అజ్ఞాన విలాసం ఇది పశ్యతి, చూస్తున్నాగా, ఇట్లా నాకు తెలుసు తెలియదు అనేటువంటిది. కానీ ఎప్పుడైతే జ్ఞాన అజ్ఞానే పరిత్యజ్య, ఎప్పుడైతే నువ్వు ఈ వీలింగ్ పవర్ ప్రొజెక్షన్ రెండింటిని, లేక ఈ తెలుసు తెలియదు అనేటువంటి వీటిలో పడిపోకుండా, పరిత్యజ్య అంటే వదిలిపెట్టేసి, పరిత్యాగం చేసి అంటే నెగ్లెక్ట్ చేయి, వాటికి ముఖ్యత్వం ఇవ్వకు. మనసు చేసే
ప్రొజెక్షన్కి ముఖ్యత్వం ఇవ్వకు, దానికి ఓటు వేయకు. నెవర్ జస్టిఫై వాట్ యువర్ మైండ్ సేస్ అంటారు. నీ మనసు చెప్పే వాటన్నిటికీ ఓకే ఓకే అని అనకు, నమ్మకు. ఇంకా చెప్పాలంటే నీ మనసును నువ్వు నమ్మద్దు. అదేంటండి, నా మనసుని నేను నమ్మకపోతే? నమ్మితే మోసం చేస్తుంది నిన్ను. ఇప్పుడు ఎవరిని నమ్మంటారు? గురువుని నమ్ము, దేవుని నమ్ము. అర్థమైందా? మనసు ఎన్నో చెప్తుంటుంది, దానికి అదే పని. ఊహించడం, అనేక రకాలుగా ప్రొజెక్ట్ చేయటం, చెప్పడమే దాని పని. దానికి ముఖ్యత్వం ఇవ్వకు. వెంటనే ఏం తీసుకురావాలి? యాంటీటోడ్. క్లాస్లో ఏం చెప్పారు గురువు గారు, అది తీసుకురావాలి, మెడిసిన్. అప్పుడు అది నోరు మూసుకుంటుంది మైండ్. ఇది అప్పుడప్పుడు అట్లా చేస్తుండాలి. ఇన్స్టెంట్ అంటారు కదా, ఇన్స్టెంట్ కాఫీ లాగా. అప్పుడే టక్ ఎలర్ట్గా ఉంటే అప్పుడప్పుడే దాన్ని కట్ చేసేస్తాం. దానికి సాధన, శ్రవణం చేయంగా కొంచెం డిసిప్లిన్గా ఉండంగా అది ఏర్పడుతుంది. సో జ్ఞాన అజ్ఞానే పరిత్యజ్య. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆ తెలుసు తెలియదాన్ని పక్కన పెట్టేద్దాం. ఏం ప్రారంభించాను నేను ఈ శ్లోకంలో? తెలుసు అనేది నాకు తెలుసు, తెలియదని నాకు తెలుసు. నాకు అనేది ఉంది చూసావా, నేను. అది అట్లాగే ఉందిగా. అదే చెప్తున్నారు, జ్ఞానమేవ అవశిష్యతే. శుద్ధ జ్ఞానం మాత్రం అది అట్లాగే ఉంది, అన్టచ్డ్. దాన్ని నేను అంటుకోలేదు. కొంచెం కష్టంగా ఉంటుంది, వేరే మార్గం లేదు. ఇది విని ఇట్లా అర్థం చేసుకోవాల్సిందే. ఇప్పుడు జ్ఞానం అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. ఇది ఇంకో ఉదాహరణ చెప్తా, ఇక్కడ చెప్పింది దాంతోపాటుగా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎన్నిసార్లు చిటికలు వేసాను? ఎలా తెలిసింది మీకు? అది 3 సార్లని చెప్పాలంటే ఒకదానికి ఇంకో దానికి మధ్యలో సైలెన్స్ ఉందా లేదా? ఆ ఫ్రీక్వెన్సీ బిట్వీన్ వన్ యాక్షన్ అండ్ అదర్ యాక్షన్ అర్థమవుతుంది కదా. ఒక పనికి మరొక పనికి మధ్యలో ఉండే ఇట్లా అంటుంటే మీరు లెక్క పెట్టలేరు, చాలా కష్టం కదా. కానీ స్టాప్ అయితే ఇది ప్రారంభమై అది ముగించి మరొకటి ప్రారంభం అవడానికి మధ్యలో ఏమున్నది? ఏమున్నది? ఉన్నదని ఎట్లా తెలుసు? ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. అది ఎవరు తెలుసుకునేది? శబ్దాన్ని తెలుసుకున్నాను, కానీ ఈ మధ్యలో ఉన్న సైలెన్స్, నిశ్శబ్దమని మనం గమనించాం. మీరేం చెప్పారు? నేను లెక్కేశానండి అన్నావు. ఎట్లా లెక్కేశావు? దానికి దీనికి మధ్యలో అదేదో ఏది లేని ఒక స్టేట్ ఉంది, ఒక స్థితి. అది ఉండబట్టే నీకు లెక్క వేసింది నీ మైండ్. కానీ అక్కడ ఏమి లేని నిశ్శబ్దంలో కూడా నేనున్నానో లేదా? నేనున్నాను. అది శుద్ధ జ్ఞానం అంటారు దాన్ని. అందుకని ఇక్కడ ఆయన పైనేమో జ్ఞానం అజ్ఞానం అన్నారు, మళ్ళీ ఇప్పుడేమో జ్ఞానం మాత్రమే ఉంటుందంటున్నారు. అదేంటంటే అది జ్ఞానమే, ఇప్పుడు ఈ జ్ఞానమే, అదే పదాన్ని వాడుతున్నారు. అందుకని నేను చెప్పాలి, చెప్పకపోతే మీకు మొదట చెప్పినటువంటి ఆ జ్ఞానం అజ్ఞానం అనేటిది నాకు తెలుసు తెలియదు అనేటువంటిది. అందుకనే జపం చేసేటప్పుడు నామం చెప్పేటప్పుడు కానీ ఓం ఓం ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఆ నిశ్శబ్దం చూసారా, గ్యాప్, దూరం, అది పెంచాలి.
పెంచి ఆ నిశ్శబ్దాన్ని గమనించాలి. ఇప్పుడు ఈ సైలెన్స్లో ఏది కళ్ళు తెరిచి ఉన్నారు మీరు. ఈ నిశ్శబ్దంలో ఏది సాక్షిగా ఉన్నదో అది సత్యం. మరొక విధంగా చెప్తాను. ఒక నిమిషం కళ్ళు మూసుకొని చెప్తాను, వినండి. మొదట 15-20 సెకండ్లు కూడా చాలు, అర నిమిషం కళ్ళు మూసుకొని నీతో నువ్వు మాట్లాడటం ఆపేసాయి. కళ్ళు ముయ్యొద్దు ఇప్పుడు, వినండి మొదట ఏంటని విషయం. సెల్ఫ్ టాకింగ్, సెల్ఫ్ షార్టరింగ్. కళ్ళు మూసుకొని నిద్రపోకుండా ఉంటే ఏముంటుంది లోపల? నాకు నేనే మాట్లాడుతుంటాను. ఏదో నేనే ప్రశ్న వేసుకుంటా, నేనే సమాధానం చెప్పుకుంటుంటాను. ఇట్లా మనకు మనమే. ఒక రోజులో మనము బయట మాట్లాడేదానికంటే ఇతరులతోటి నాతోటి నేనే నా లోపలే మాట్లాడుకునేది చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. బయట మాట్లాడాలి, డ్రైవ్ చేస్తున్నా సరే లోపల మాట్లాడి, బస్సులో కూర్చున్నాను, ఫ్లైట్లో కూర్చున్నాను, మాట్లాడుతూనే ఉంటాను లోపల. వెర్బల్ టాకింగ్ అది ఒక థాట్సే. నా లోపల నేనే. సపోజ్ బ్యాంక్కి వెళ్ళాలి అనుకున్నాను 10ంటికి బ్యాంక్కి వెళ్ళటానికి ముందే కరెక్ట్గా వెళ్ళాలి, ముందే వెళ్ళాలి, లేకపోతే రష్ ఉంటుంది. ఒకవేళ మేనేజర్ రాకపోతే ఇవాళ సరే వచ్చాడు, ఆయనకి ఏంటని అడిగాను, ఆయన ఒకవేళ ఇట్లా చెప్తే సపోజ్ అలా అంటే, ఇవన్నీ మైండ్ ముందే మాట్లాడుకుంటూనే ఉంటుంది. ఇది గమనించటం మీరు చేశారంటే మీకు ధ్యానం అర్థమైనట్లే. ఎందుకంటే ధ్యానం అనేది ఏదో కూర్చొని కళ్ళు మూసుకొని శరీరాన్ని అట్లా పెట్టి కష్టం చేయటం కాదు, కష్టపెట్టడం కాదు. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఏం చేయాలో చెప్తా. నీతో నువ్వు మాట్లాడటం ఆపేయి, నిశ్శబ్దంని గమనించు. స్టాప్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్ అండ్ అబ్జర్వ్ ద సైలెన్స్. చేయండి. కళ్ళు తెరవండి. కానీ అక్కడ ఏంటి ఉన్నది అంటే శుద్ధ జ్ఞానైకమూర్తయే. ఇట్లాగే దీన్ని పట్టుకోవాలి, ఈ విషయాన్ని, వేరే మార్గం లేదు. అందుకని ఈ ఎగ్జాంపుల్ చెప్పి ప్రాక్టీస్ చేశాం. ఇది అనేక సార్లు చేయండి. నీతో నువ్వు మాట్లాడకు, నీతో నువ్వు మాట్లాడటం ఆపేసావంటేనే బయట థాట్స్ అన్నీ ఆగిపోయినని అర్థం. నిశ్శబ్దాన్ని గమనించు. అలా అర్థం చేసుకోవాలి. శుద్ధ జ్ఞానం అంటే ఏంటి? లేకపోతే అక్కడ జ్ఞానం ఉన్నారు, ఇక్కడ జ్ఞానం అంటున్నారు. చివరికి ఏమంటున్నారు ఈయన? ఎప్పుడైతే ఆ బుద్ధిలో వచ్చే ఈ వృత్తులను నువ్వు గనక దేనికి ముఖ్యత్వం ఇవ్వకు, తెలుసు తెలియదు అనే దానికి ఏం ముఖ్యత్వం ఇవ్వద్దు, మాట్లాడద్దు. యాక్చువల్ మౌనం అంటే అర్థం అదండి. లేకపోతే లోపల మనం ఏం చేస్తుంటాం? వెర్బల్ థాట్స్ ఆర్ విజువల్ థాట్స్, 2 సినిమాలు వెళుతుంటాయి, ఆడియో వీడియో టుగెదర్.
ఇంకొకటి చెప్పలేదే, ఆ మేనేజరు అన్నానే కదా బ్యాంక్ ఎగ్జాంపుల్, పిక్చర్ కూడా చూస్తారు మీరు. అక్కడ మీరు వెళ్ళారు, కార్ పార్కింగ్ చేశారు, అక్కడ కార్ పార్కింగ్ లేకపోతే ఏం చేయాలి, అన్నీ వచ్చేస్తాయి పిక్చర్ మీకు మైండ్లో చక్కగా. దాన్ని ఏమంటారంటే విజువల్ థాట్స్ అంటాం. బొమ్మ రూపంలో ఆలోచనలు, మాటల రూపంలో ఆలోచనలు. ఎప్పుడైతే ఈ బొమ్మల రూప ఆలోచనలను, మాటల రూప ఆలోచనలను మనం సస్పెండ్ చేయగలుగుతామో అది ధ్యానం. దానికి సపోర్ట్గా అందుకనే మొదట ఏమంటాం, దేవుడి నామాన్ని తీసుకో, దేవుణ్ణి స్మరించుకో, అట్లా అని మంత్రం చెప్తూ ఉంటే అదేం చేస్తుందంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. నిన్న గానాత్ త్రాయతే ఇది గాయత్రి అని చెప్పాను. మననాత్ దేని నువ్వు మననం చేయుట చేత, చెప్పుట చేత నిన్ను ఈ యొక్క సుడిగుండం, ఏది ఈ ఆలోచనలనే సుడిగుండం, ఫ్రమ్ ది whirlpool of the thoughts will be relieved. అభ్యాసం చేసి చూడండి. ఈ 3 రోజుల్లోనే కొంచెం కొంచెం చెయ్యండి. అప్పుడు తెలుస్తుంది ఇక్కడ ఏంటి అర్థం, ఏం చెప్తున్నారని. ఇప్పుడు ఏంటి ఇక్కడ అంతా జ్ఞానం 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 విషయమే వచ్చింది. అజ్ఞానం అనేది కూడా చెప్పారు. అందుకని అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు, చాలా యజ్ఞాల గురించి ఆయన మాట్లాడారు ఒక చోట 4వ అధ్యాయంతో. అక్కడ ఓమే యజ్ఞాలు చెప్పి అక్కడే ఆ బ్రహ్మార్పణం శ్లోకం అంతా వస్తుందా. అన్నీ చెప్పిన తర్వాత చివరికి ఆయన ద్రవ్యాలతో చేసే యజ్ఞాలు అన్నిటికంటే శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. ఏ జ్ఞానయజ్ఞం ఎంత ప్రసిద్ధమో గొప్పదో తెలుసా అర్జున? ఏ పరంతప అర్జునుడిని పొగిడి చెప్తున్నాడు. అందుకని అన్నిటికంటే అత్యంత ఉన్నతమైన శ్రేష్టమైన యజ్ఞం శ్రవణ యజ్ఞం. పోయిన వారం క్లాసుల్లో ఎక్కడో అమ్మ చెప్పారు కదా, భగవద్గీతలో చెప్తాను. అందుకని ఎన్నో యాగాలు యజ్ఞాలు అన్నీ చేసిన ఫలం కంటే ఆ భగవద్గీత చదవడంలో వచ్చే ఫలం, ఈ శ్రవణం చేసే వలన వచ్చే ఫలం. అందుకనే ఈ సత్సంగాలకి ఆ రోజుల్లో గీతా సత్సంగాల వాటికి చిన్మయానందుల వారు మొదట పెట్టిన పేరు జ్ఞానయజ్ఞం, గీతా జ్ఞాన యజ్ఞం. అట్లా మొదట ఆయన స్టార్ట్ చేసినప్పుడు అక్కడ పూనాలో బోర్డు అట్లా పెట్టగానే గీతా జ్ఞానం అందరూ వచ్చారు, పండితులు బ్రాహ్మణులు వచ్చి చూస్తున్నారు. స్టేజ్ మీద ఇంకా స్వామీజీ రాలేదు. ఇక్కడ ఏంటి అగ్నికుండమే పెట్టలేదే, అగ్నికుండం పెట్టి ఇదేంటి జ్ఞానయజ్ఞం అన్నారంటే ఒక తర్వాత చేస్తారేమో, అక్కడ చేస్తారు ఇక్కడ చేస్తారంటే ఆయన వచ్చారు, గంట సేపు కూర్చొని ఇంగ్లీష్లో బొంబాటుగా ఆయన మాట్లాడతారు. ఆయన ఇంగ్లీష్ కోసమే జనాలు అట్రాక్ట్ అయ్యేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే ఈ విషయాలను ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో ఎవరు లేరు. చెప్తే వాడు సమాజం ఒప్పుకోదు ఆ రోజుల్లో. మాతృభాషలో కానీ సంస్కృతంలో చెప్పాలి. ఇంగ్లీష్లో మాట్లాడితే అది మ్లేచ్ఛ భాష అని చెప్పి ఆయన ధైర్యంగా ఆయన అట్లా చెప్పబట్టే ఇవన్నీ వచ్చినాయి. ఈరోజు దేశంలో ఎక్కడైనా వేదాంతము, ఈ ఆశ్రమం ఆ ఆశ్రమం ఏదైనా సరే, స్వామి దయానందుల వారు కానీ, మా గురువు గారు స్వామి అనుభవానందుల వారు కానీ, వీళ్ళందరూ పరమారాధన గారి ఎక్కడి నుంచి ఎట్లా వచ్చినది అదంతా. ఆ ఒక ఆయన కేరళ నుంచి అట్లా హిమాలయాలకు వెళ్ళి తపోవన స్వామి వారి దగ్గర నేర్చుకొని ఉండి అంతా పొంది ఆయన తర్వాత కిందకు వచ్చి మరి అందరికీ తెలియజేయాలి ఇది అంటే ఎట్లా సాధ్యం? ఇక్కడ కామన్ లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలుపెట్టారు. మొదల్లో పండితులు, వేద పండితులు, బ్రాహ్మణులు వీళ్ళందరూ ఒప్పుకోలే, తిరస్కారం చేశారు. కానీ ఆయన ప్రపంచంలోనే మొత్తం ప్రసిద్ధమైపోయినారు, ప్రపంచంలోనే ప్రసిద్ధమైనారు. సో మనకు యోగాని షోర్ టు షోర్, భగవద్గీత జ్ఞానాన్ని డోర్ టు డోర్ తీసుకెళ్ళిన ఇద్దరు మహాత్ములు ఈ సెంచరీలో, ఈ సెంచరీ అంటే ముందు ఇంకా
స్వామి శివానంద సరస్వతి గారు, స్వామి చిన్మయానంద సరస్వతి గారు. వీళ్ళిద్దరూ లేకపోతే ఈరోజు మనకి ఇంత ఈ పుస్తకాలు, ఈ జ్ఞాన యజ్ఞాలు ఇంత పాపులర్గా ఈ విషయం దొరికేది కాదు. ఇది వినాలంటే మీరందరూ ఋషికేశ్ పోయి కైలాసాశ్రమానికి వెళ్ళాలి. వాళ్ళు ఎవరిని లోపలికి అందరు రానివ్వరు. అంటే చాలా కష్టం. అక్కడ అంత సంస్కృతంలో మాట్లాడతారు. జస్ట్ మధ్యలో సైడ్ పాయింట్ ఎందుకంటే నేను చిన్మయ మిషన్లో చదివాను కాబట్టి చెప్తున్నా. సరే, 5వ శ్లోకం అయిపోయింది, కథతోటి అయిపోయింది. స్వామి చిన్మయానంద స్వామి శివానంద గారు ఆయనే ఆ యోగా ఇప్పుడు ఇంత పాపులర్ అవ్వటానికంటే ఇతర దేశాల్లో కానీ ఆ శివానందుల వారు ఆయన శిష్యులు చేసిన పని చూడండి. ఒక్క మహాత్ముడు ఎంత గొప్ప కార్యం చేస్తారు. తర్వాత శ్లోకానికి వెళ్తాం. అత్యంత మలినో దేహ దేహీ చాత్మన్య నిర్మలః చాత్యంత నిర్మలః అసంగోహమితి జ్ఞాత్వా శౌచమేతత్ ప్రచక్షతే. ఇప్పుడు 5వ శ్లోకం వరకు ప్రాతస్మరణం అయిపోయిందండి. ఫస్ట్ 12 హెడ్డింగ్లు చెప్పానే, అదేంటంటే ప్రాతస్మరణం ఎక్కడెక్కడో తీసి వెళ్ళిపోయి చివరికి బ్రహ్మంలో తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు. ఎక్కడ కూర్చోబెట్టాలి మరి? ఎక్కడ కూర్చోబెట్టాలి? అది శంకరాచార్యులు వారు చేసిన పని. ఇప్పుడు 2వ టాపిక్ శౌచం, శుభ్రత. పతంజలి మహర్షి యోగ నియమాలలో సంతోషం, శౌచం, తపస్, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అని 5 వస్తాయి నియమాలలో. యమములను సోషల్ డిసిప్లిన్స్ అంటాం. అంటే సమాజంలో అందరూ చేయాలి, అందరూ అనుసరించాలి. కానీ నా కొరకు, నా యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి నేను పాటించవలసినవి నియమాలు. నేనేం తినాలి, ఏం తినకూడదు, ఎంతసేపు పడుకోవాలి అనేది మనిషికి వేరు. కానీ సత్యం పలుకు మనిషికి వేరా? హింస చెయ్యకు, లేదంటే అమెరికా వాడు చేయొచ్చు, ఇరాన్ వాడు చేయొచ్చు, మనం చేయకూడదు, ఇట్లా అని భేదం ఉంటుందా? అవి సోషల్ డిసిప్లిన్స్. సర్వమానవాళి ప్రపంచంలో అందరూ అనుసరించదగినవి యమములు. దొంగతనం లేదంటే కొంతమంది చేయొచ్చు వాళ్ళు. సత్యం, అహింస, అస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అనేది యూనివర్సల్ కామన్ కోడ్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ సమం ఆ నియమాలు. అవి వాటి నియమాలు అంటాం, రూల్స్. నేను ఎంతసేపు తపస్సు చేయాలి, ఎంతసేపు ధ్యానం చేయాలి, అది నీ ఇష్టం. గురువుగారు కూడా ఇట్లా ఏం చెప్పరు, రిస్ట్రిక్షన్ పెట్టరు. అందుకని అక్కడ శౌచం. నువ్వు 3 సార్లు స్నానం చేస్తావా, 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తావా, నీ ఇష్టం. దాని నష్టం కష్టం నీకు తెలుస్తుంది కదా. అందుకని శౌచం. సరే, నియమంలో కూడా చెప్పబడిందని గుర్తు చేయటానికి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. శంకరాచార్యుల వారు చాలా గొప్పగా రాస్తున్నారు. ఈ దేహం ఉంది చూసావా, ఈ దేహ అత్యంత మలిన, ఎంతో అశుభ్రం. ఇది మనం శుభ్రం అశుభ్రం అనగానే ఇల్లు జిమ్ముకోవటమా, మంచి బట్టలు వేసుకోవటమా, లేక స్ప్రేలు కొట్టుకోవటమా అనుకుంటున్నాం. శరీరం యొక్క శుద్ధి కావాలి, బాహ్య శుద్ధి, కానీ అంతర శుద్ధి చాలా ముఖ్యం. కానీ నువ్వు ఎంత శుద్ధిగా ఉంచినానో ఇది మలినమే, మలిన భాండం. మా స్వామీజీ అయితే మొబైల్ టాయిలెట్ అంటారు దీన్ని, మొబైల్ సెప్టిక్ ట్యాంకు. చెప్పంగానే అట్లా అంట కదా. బయటికి వెళ్తేనేమో అది అశుభ్రం, వెంటనే నీళ్లు ఫ్లష్ కొట్టారు. లోపల ఉంది ఇప్పుడు కొంచెం గొప్ప లేకుండా ఉంటుంది. వెంట్రుకలు ఇక్కడ ఉంటే చక్కగా అట్లా చేసి ఇట్లా చేసి దువ్వుకొని కలర్ వేసి అది చేసి బ్యూటీ క్లినిక్ అంతా పోయి, కానీ అదే ఒక వెంట్రుక అన్నంలో పడిందంటే నీదేగా.
హోటల్లో కనుక అట్లా పడిందంటే ప్లేట్ క్యాన్సిల్ చేస్తారు పెద్ద పెద్ద హోటల్స్లో. వాడు అందుకని జాగ్రత్తగా పెట్టుకుంటాడు ఇంత పెద్దది. అది ఎన్ని వందలైనా సరే వెంట్రుక కనుక దాంట్లో పడింది చూపించామంటే వాడు దాన్ని తీసుకెళ్ళిపోతాడు. అలాగే చక్కగా నెయిల్ పాలిష్ చేసుకొని ఇట్లా పెట్టుకొని అట్లా రుద్ది అన్నీ చేస్తారు. అది కట్ చేసిన తర్వాత పోయింది, దానికి విలువ లేదు. మొత్తానికి దేహం అనేది చూసావా, దీన్ని మాటి మాటికి చూసుకుంటూనే ఉండాలి. అన్నీ కడుక్కోవాలి, తుడుచుకోవాలి. ఇక్కడ మలినం వస్తుంది, ఇక్కడ మలినం వస్తుంది. నవరంధ్రాలన్నీ మలినాలు వస్తూనే ఉంటాయి. ఇంకా చర్మంలో అంటే అన్ని రంధ్రాలే, చెమట వస్తూనే ఉంటుంది కాలాన్ని బట్టి. ఇట్లాంటి మొబైల్ టాయిలెట్ సెప్టిక్ ట్యాంక్ని దీనికి పోయి అబ్బా ఎంత అవస్థపడుతున్నామో, ఎంత గర్వపడుతున్నామో. దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలన్నారే కానీ దీన్ని నువ్వు బాగా అట్లా ప్యాంపర్ చేయకూడదు. తెలుగులో ప్యాంపర్కి ఏమంటాం? ప్యాంపర్ నాకు తెలీదు. దాన్ని బుజ్జగించి అట్లా జోజో జోజో సరే ఏం కావాలి నీకు, అన్నీ ఇస్తాను, అది కావాలా, అది ఇట్లా పెంచకు. అది తిండి లేక పొట్ట మాడిపోకుండా కావాల్సినంత మాత్రం చలికి ఎండకి తట్టుకునేట్టుగా బట్టలు వేసుకో, అంతే. ఉంటానికి కొంచెం నీడ పెట్టుకో, మిగతాదంతా ప్యాంపరింగే. కాబట్టి ఇక్కడ మనకు వైరాగ్యం రావాలని ఆయన రాసేస్తున్నారు అట్లా. అత్యంత మలినమో ఈ దేహం, కానీ దేహి అత్యంత నిర్మలం, ఆపోజిట్. అతి శుభ్రం. అది శుభ్రం అంటే దాన్ని అసలు శుభ్రం చేయక్కర్లేదు. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, అదేంటంటే అత్యంత మలినమైన ఈ శరీరంలో అత్యంత శుభ్రమైన ఆత్మ ఉందా? ఎట్లా ఈ రెండిటికి కుదిరింది? ఎలా కలిసి నివసిస్తున్నారు వీళ్ళు? ఆ మలినం ఈయనకు అంటుకోలేదా? మనకు అవుతుంది కదా, పక్కవాడికి మలినం డస్ట్ ఉంటే మనకు కూడా అంటుకుంటుంది. లేక వైరస్ అనుకోండి, పక్కన వైరస్ జలుబు చేసిందంటే వాడి పక్కన కూర్చుంటే తప్పకుండా 2 రోజులు నీకు వచ్చేస్తుంది జ్వరం. ఇంట్లో ఒకరికి వస్తే అందరికి వచ్చేస్తుంది కదా. అట్లాగా ఈ వైరస్, ఈ మలినం ఆత్మకు అంటుకోదా? ఆత్మ ఎవరు? దేహి. దేహంలో నివసించేవాడు దేహి. దేహమును ఉపయోగించుకునేవాడు దేహి. ఇల్లుందండి, ఇంట్లో ఇల్లుని రెసిడెన్స్ అంటారు. ఆ రెసిడెన్స్ ఎవరికండి? దాంట్లో ఉండే రెసిడెంట్కి కదా. నివసించేవాడు వేరు, ఇల్లు కోసమా? ఆ ఇంట్లో ఎవరు ఉండాలిగా, లేకపోతే ఏం ప్రయోజనం దానికి? ఈ దేహం అని ఇల్లు, దీంట్లో దేహి ఉన్నాడు. ఈ దేహి ఇప్పుడు జీవుడు అనుకుంటున్నాడు, కానీ నిజంగా చూస్తే పూజ చేసేటప్పుడు ప్రోక్షణమని అన్నీ శుద్ధి చేసిన తర్వాత భూమి, ఆసనం, జలం, అది ఇది అన్నీ చల్లి ప్రోక్షణం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఒక శ్లోకంలో అంతా చెప్పేసి సహ అహం అని భావించాలి. ఎవరు? దేహ దేవాలయ. కానీ దీంట్లో మలినం ఉంది, కానీ దాంట్లో ఆత్మ నివసిస్తున్నది. కాబట్టి ఇప్పుడు మన దేవాలయం, దేవుడి గర్భగుడిలోకి వెళ్తే కూడా అక్కడ చాలా కొబ్బరికాయలు కొట్టి ఆ పీచు, ఆ పూలు, ఇవన్నీ ఎలుకలు కూడా తిరుగుతుంటాయి అప్పుడప్పుడు. ఆ పూలమాలలో పురుగులు కూడా వస్తుంటాయి. చుట్టూ అశుద్ధముగా ఉన్నప్పటికీ కూడా వాటిని క్లీన్ చేస్తుంటారు, కొన్ని చోట్ల చెయ్యరు. అక్కడ పోసిన పాలు ఇవన్నీ కలిసి బాగా మురిగిపోయి వాసనలు కూడా వస్తుంటాయి కొన్ని గుళ్ళల్లో. కానీ కూడా మనకు అక్కడ దేవుడు ఉన్నాడని ఆ భావనతోటే స్వామి దేవుడు అని వెళ్తాం కదా. అంటే ఆయనకి ఏం అంటుకోలేదు, ఇవన్నీ బయట ఇవి ఇట్లాగే ఉంటాయి. ఈ వ్యవహారంలో ఎవ్వరు 100% శుభ్రత, క్లీన్ అనేది కష్టమే. కానీ అశుభ్రముగా ఉన్నటువంటి ఈ దేహమునందే లోకమంతా చెడ్డదండి. అసలు అందరూ చెడ్డవాళ్ళు అనిపిస్తుంటుంది కదా అప్పుడప్పుడు. ఎవరిని నమ్మాలో తెలియలేదు. అట్లా చెడ్డదిగా, అశుభ్రముగా అట్లా ఉన్నప్పటికి కూడా ఆ దేవాలయంలో దేవుడు కావాలని ఎట్లా చూస్తున్నావో ఈ ప్రపంచంలో దేవుడిని చూడు.
చుట్టూ అశుభ్రం ఉన్నప్పటికీ కూడా, అదేవిధంగా దేహం అత్యంత మలినంగా ఉన్నప్పటికీ కూడా దీంట్లో దేహినైన నేను, ఆ దేవుడు కాదు, ఆ దేహి నేనే. అందుకని ఇక్కడ దేహి చ అత్యంత నిర్మల. ఎందుచేత ఏం అంటుకోదు ఈ దేహికి, ఆ గుళ్ళో ఉన్న దేవుడికి ఏం అంటుకోదు. ఆయనగానే ఉంటాడు అని భావించే కదా మరి అక్కడికి వెళ్తున్నాం. ఆయనకు నువ్వు కిరీటాలు పెట్టు, వడ్డాణాలు పెట్టు, నెక్లెస్లు పెట్టు, చీరలు కట్టు, దోవతులు కట్టు, ఆయనకు అసలు వాటికి సంబంధమే లేదు. అందుకని అవి తీసినాను, ఎవరైనా దొంగిలించిపోయినా కూడా ఆయన ఏం చేయడు, ఆయన ఏం అనుకోడు. ఎందుకంటే ఆయనకు అసలు వాటితో అటాచ్మెంట్ లేదు. అసంగ ఎవరు దేహి, ఎవరు దేహి? నేను. అహం అసంగ ఇది, నేను అసంగుడిని. ఈ మలినమైన దేహంలో ఉన్నప్పటికీ కూడా అత్యంత శుభ్రంగా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాససే. నిర్మల స్ఫటికాకృతి. ఈ స్ఫటికం అనేది శివుడు రుద్రంలో కూడా వస్తుంది. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవత్క్రకం గంగాధరం దశభుజం. శుద్ధ స్ఫటిక. ఈరోజు రుద్రగీతంలో శివుడు ప్రత్యక్షమవుతాడు, ఆ కథ అట్లా వస్తుంది. ఆయన ఎట్లా ఉన్నాడంటే అక్కడ ఆ కథ చెప్పేటువంటి మైత్రులు వారు చెప్తారు, తప్త హేమ నికాభాయం, మరగబెట్టినటువంటి బంగారం ఎంత దగ మెరుస్తుందో శివుడు అట్లా వస్తాడు ఒక సరస్సులో నుంచి ఆ తపస్సు చేసే వాళ్ళకి దర్శనం ఇవ్వటానికి. తప్త హేమ, హేమ అంటే బంగారం, తప్త అంటే మరుగుతున్నటువంటి, మరగబెట్టిన బంగారం. అది మామూలుగానే షైనింగ్ ఉంటుంది, ఇంకా మరుగుతూ ఉన్నటువంటి బంగారం మలినాలన్నీ పోయినాయి దాంట్లోంచి. అందుకని మరి దాన్ని 24 క్యారెట్ అంటాడో ఆ తర్వాత అంటాడో నాకు తెలియదు, కానీ దాన్ని ఆభరణం చేయాలంటే కొంచెం కాపరు అవన్నీ కలపాలి, కలిపితేనే అది తిప్పుదగలడు, లేకపోతే రాదు. తప్త హేమని నికాభాయం, అదే శుద్ధ స్ఫటిక సంకాశం. ఎందుకు ఆ వర్ణన అంత అంటే ఆ తేజస్సు కాగా, అదే ఆత్మ తేజస్సు కూడా అంతే. ఆత్మ దేని చేత బంధించబడలేదు, లిమిటెడ్ అవ్వలేదు, అది అనంతం అని చెప్పి ఇది ఎవరు తెలుసుకుంటారో చూడండి ఎట్లా కంక్లూడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఎవరు తెలుసుకుంటారో శౌచం ఏతత్ ప్రత్యక్షత. ఇది బాబు శుభ్రత అంటే, క్లీనింగ్. శౌచం అంటే దీనిని శౌచం అని చెప్తారు. ఏది? ఇది తెలుసుకోవడాన్ని. చూసారా? అత్యంత మలినమైన అశుభ్రమైన దేహంలో అత్యంత శుద్ధమైన ఆత్మనైన నేను, అహం అనేది ముఖ్యం, అండర్లైన్ చేసుకోండి. కథ ఎవరి గురించో కాదు, వేదాంతంలో కథ అంతా నా గురించే, స్టోరీ అంతా నా గురించే. అందుకని ఆనందపడాలి. ఓ నా గురించే స్టోరీ అండి, నేనే హీరోని, నేనే హీరోయిన్ని, అంతా నా గురించే. అందుకని శాస్త్రం ఏదైనా మాట్లాడుతుంటే ఏయ్ నా గురించి మాట్లాడుతుంది అని చప్పట్లు కొట్టాలి. గురువుగారు ఏదైనా చెప్తే ఏయ్ నా గురించి మాట్లాడుతున్నారు, ఆనందపడాలి. నీ గురించి ఇంత చెప్తున్నది శాస్త్రం. ఎందుకంటే నువ్వు గొప్పవాడివి. ఎట్లా? ఆత్మరూపంలో. అందుకని మరి నీ గురించి చెప్పకపోతే ఎవరి గురించి చెప్పాలి? అందుకని ఏదైనా మాట్లాడాలంటే సత్తుని గురించి మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. లోకాభిరామాయణం, అనవసరమైన విషయాలు మనసుని వాటిలోనే పోనిస్తూ అది ఎప్పుడు ఇంకా మరి ఆలోచన రూపమైన థాట్లు, బొమ్మ రూపమైన థాట్లు ఎట్లా నిలుస్తాయి? అందుకని ఎంతెంత వీలైతే అంతంత వరకు విరమించుకొని అవసరం లేని చోట మాట్లాడకు. అర్థమైందా? మా స్వామి చెప్తుంటారు, అడిగి చూడు, ఈజ్ ఇట్ నెసెసరీ? నువ్వు మాట్లాడేవన్నీ అసలు అవసరమా? మనం 2-3 మాట్లాడుకుంటే వెంటనే మనం కూడా వెళ్తాం, అక్కడికి వెళ్ళి మనం కూడా ఏదో చెప్పాలని. ఎందుకు? వాళ్ళు పిలవలేదు నిన్ను. యు ఆర్ నాట్ రిక్వైర్డ్ దేర్.
ఏది చెప్పని అవసరం లేదు, కానీ ఏదో చెప్పేస్తాం, మాట్లాడాలి. ఎందుకు? ఇలా అడిగి చూసావంటే నేను మాట్లాడటం అవసరమా, అది ప్రయోజనం అంటే 99% అవసరం లేదు. మనం అనుకుంటుంటాం, నేనేం మాట్లాడకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఏదో అడగాలి కదా. ఈ లౌకికంలో ఇట్లా పడిపోతుంటాం. అందుకని వాగింద్రియాన్ని కంట్రోల్ చేయాలి. ఇక్కడ ఇది చేస్తేనే అక్కడ మౌనం వస్తుంది, అక్కడ మౌనం వస్తేనే సత్తత్వం తెలుస్తుంది. మౌనం విషయం సపరేట్గా వస్తుంది తర్వాత. ఇప్పుడు శౌచం దగ్గర ఉన్నాం, టైం అయింది, 6 శ్లోకాలు అయినాయి. ఓకే, ఇంకా కొంచెం 2-3 పాయింట్ దీని గురించి చెప్పి రేపు ముందుకు వెళతాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.